సుమంత్ ప్రభాస్ అంటే ఒక మంచి అబ్బాయి, ఒక మంచి పెర్ఫార్మర్ ఇలాగే తెలుసు. మాకు తెలియని ఒక కొత్త చిన్న క్లూ ఒకటి ఇచ్చారు. నాటియెస్ట్ అని చెప్పి. కెన్ యూ షేర్ ఎనీ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్? సుబోధ్ ఎవరికి చెప్పలేను, ఎందుకు ఎవరికి తెలియదా? లేదంటే లైక్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు కదా స్కూల్లో, ఆ టైపు చేస్తూ ఉంటాడు, బయట ఎవరికి తెలియదు. బట్ నాట్ హార్మ్ఫుల్, ఈజ్ ఇట్స్ వెరీ నైస్ గై. అట్లా కాషన్స్ ఇస్తున్నట్టుందని అది. లేదు అతను యాక్చువల్లీ సుమంత్ని తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్, అతని లోపల ఒక చిన్న అమాయకత్వం ఉంది, ఒక నాటినెస్ ఉంది. మీరు చాలా కొత్త సుమంత్ని చూస్తారు ఈ సినిమాలో. సో డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్ సుమంత్, అనంతిక, ద అదర్ పెర్ఫార్మర్స్ ఎవరైనా సరే 1 minute ఉన్న క్యారెక్టర్ కూడా దిస్ ఫిలిమ్స్ పెర్ఫార్మెన్సెస్ ఈజ్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్. అసలు అంటే భద్రకాళికి వెళ్ళి అండ్ బేసిక్గా ఆయన స్పిరిట్లో ఆయన బిజీగా ఉన్నారు. భద్రకాళిలోంచి ఇప్పుడు వచ్చిన సినిమాలని మనం చూస్తే చాలా ఇంటెన్స్గా, ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఎవరికైనా అదే ఇమేజ్ ఉంటుంది. బట్ ఇలాంటి ఒక స్క్రిప్ట్ యూబైఏ మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని ఒక కామెడీ ఉండే స్క్రిప్ట్ని తీసుకెళ్ళి భద్రకాళిలో నెరేట్ చేయాలని అసలు మీకు ఎందుకు అనిపించింది? సో అంటే ప్రణయన్న, సందీప్ అన్న, ఐ ట్రావెల్డ్ విత్ దెమ్ ఫర్ 5 years. మేము ముగ్గురం కూర్చున్నప్పుడు వాట్ వీ టాక్, అది లైక్ దట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. చాలామంది తెలియదు ఏంటంటే సందీప్ రెడ్డి సెన్స్ ఆఫ్ హ్యూమర్, దట్ అది వేరే లెవెల్లో ఉంటుంది. ఐ నో దట్, నో వన్ నోస్ దట్. సో ఐ నో దట్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు narrate దిస్ స్టోరీ, హీ విల్ లైక్ ఇట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. ప్రణయ్ గారు సార్, హాయ్ అండి. హలో అండి సార్